నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసంద్రం మధ్య కోలాహలంగా సాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రవేశించిన యాత్రకు అడుగడుగున జగన్మోహన్ రెడ్డి నీరాజనాలు పలికి ప్రజలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం బవ్వులవాడ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి మలిసాల. గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, పార్టీ ప్రెసిడెంట్ మజ్జి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్. పెద్దపూడి మండలం వేంద్ర గ్రామంలో 11వ రోజు న్యాయం కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో కూటమి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణారెడ్డి. రావులపాలెంలో ఉగాది సందర్భంగా సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 24వ నాటక ఉత్సవాలు. ఉత్తమ నాటకాన్ని ప్రదర్శించిన కళాకారులకు బహుమతులు ప్రదానం చేసిన నటుడు, సినీ రచయిత తనికెళ్ల భరణి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలో సాగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. బస్సు యాత్రలో వస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. సత్తెనపల్లి ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. జననేతకు అడుగడుగున మహిళలు నీరాజనం పలికారు. సత్తెనపల్లికి దాదాపు 2 కిలోమీటర్ల ముందే బారులు తీరిన జనం. సత్తెనపల్లి మెయిన్ రోడ్డుకి ఇరువైపులా సీఎం కోసం బారులు తీరిన మహిళలు, అవ్వాతాతలు, అన్నదాతలు గుమ్మడికాయలు హారతితో దిష్టి తీసి ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు, దారి పొడున్న అభిమానులు అన్నా మళ్ళీ నువ్వే వస్తావు ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ అనకాపల్లి మండలం బవ్వులవాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, గ్రామ వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ మజ్జి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామ దేవత మరిడమాంబ అమ్మవారిని మలసల భరత్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి ప్రచారంలో పాల్గొన్నారు. రోజురోజుకు భరత్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ప్రచార స్థలానికి చేరుకోగానే మహిళలు, స్థానిక నాయకులు భరత్ కు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా భరత్ గడప గడపకు వెళ్లి కరపత్రాన్ని పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద మరియు బవ్వులవాడ పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం వేండ్ర గ్రామంలో టీడీపీ మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 11వ రోజు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు కానీ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలని, ఉనికిని కాపాడుకోవాలి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు వైసీపీ వేధింపులకు గురి అయ్యారో వారిని రక్షించుకోవాలని సంకల్పంతో 11 రోజులుగా న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం ప్రజానికం నుంచి విశేషమైన స్పందన వస్తుందని, రోజురోజుకు ప్రతి గ్రామంలో మద్దతు పెరుగుతూ ప్రజలు నీరాజనాలు పడుతూ ఆశీస్సులు అందిస్తూ అభిమానంతో వెన్ను తట్టి ముందుకు నడిపించడం జరుగుతుందని, ఏదైతే 11 రోజులుగా తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని ఈవేళ కూటమి నాయకులు కూడా గుర్తించారని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందని అనే విషయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు గ్రహించి ఆ దిశగా పునరాలోచన చేసి నిర్ణయం ప్రకటించే సమయం వచ్చిందని నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, పురంధేశ్వరికి కృతజ్ఞత తెలియజేస్తున్నామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో 11వ రోజు పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, జన సైనికులు కానీ ఈ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు ఎవరైతే వైసీపీ వేధింపులకు గురయ్యారో వారిని రక్షించుకోవాలనే సత్సంకల్పంతో 11 రోజులుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ప్రజానీకం నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉంది. రోజు రోజుకి ప్రతి గ్రామంలో మద్దతు పెరుగుతూ, ప్రజలు నీరాజనాలు పడుతూ, ఆశీస్సులు అందిస్తూ, అభిమానంతో వెన్ను తట్టి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఇవాళ గత 11 రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని ఇవాళ కూటమి నాయకులు కూడా గుర్తించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తేనే వైసీపీని ఓడించటం సాధ్యం అవుతుందనే విషయాన్ని కూటమి నాయకులు గ్రహించి ఆ దిశగా పునరాలోచన చేసి నిర్ణయం ప్రకటించే సమయం ఆసన్నమైంది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్విరామంగా ఎక్కడా తగ్గకుండా 11 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నా ప్రతిరోజు ప్రతి గ్రామంలో వేలాది సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేస్తూ నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏ మండలంలో ఈ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున ప్రజానీకం అభిమానం చాటుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల మనోధైర్యంతో ఇవాళ ఈ యాత్ర ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ మేము ఏదైతే అభ్యర్థిస్తున్నామో ఆ అభ్యర్థుల్ని మన్నించి ఇవాళ కూటమి నాయకులు కూడా పునరాలోచన చేసి తమ నిర్ణయం ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ వారి ముగ్గురికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, జన సైనికులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. రావులపాలెంలో ఉగాది సందర్భంగా సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 24వ నాటక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత 2 రోజుల నుండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు కళాకారులు వివిధ నాటకాలు ప్రదర్శించారు. 3వ రోజు కూడా సుమారు 3 నాటకాలను ప్రదర్శించిన అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ నాటకాలను ఎంపిక చేసి నగదుతో పాటు జ్ఞాపికల్ని బహుకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు సిఆర్సీ గౌరవ అధ్యక్షులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ ప్రస్తుతం హైటెక్ యుగంలో కనుమరుగవుతున్న నాటకాల్ని గత 24 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా సిఆర్సీ సంస్థ వారు నాటికల్ని ఏర్పాటు చేసి కళాకారులని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. రావులపాలెంలో ఉండడం చాలా గౌరవంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, సిఆర్సీ అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సీ ప్రధాన కార్యదర్శి కరి అశోక్ రెడ్డి, డైరెక్టర్లు మల్లిడి ఆంజనేయ రెడ్డి, కె సూర్య, కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వంశీ గారికి, అలాగే మన ప్రసిద్ధ గౌరవాధ్యక్షుడు కరీంనగర్ గారికి, ఈరోజు మన ప్రాంతపు డైరెక్టర్ అజయ్ గౌరవ్ గారికి, అలాగే మా స్నేహితుడు వినోద్ కుమార్ గారు, అలాగే సిఆర్సీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, అలాగే అశోక్ గారు, సిఆర్సీ డైరెక్టర్ అందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారాలు తీసుకుంటూ, మీరు సుమారు 24 సంవత్సరాలుగా ఈ పరిస్థితి నిర్వహిస్తున్నాం. ముందుగా ఇక్కడ పరిస్థితి నిర్వహించేటప్పుడు
అసలు లారీ వేయడం నాకు తెలియదు. ఇది చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు మీకు లారీ వేయండి, అది కూడా ఒక 50 లారీ వేయడం. కానీ ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు లారీ చూసిన తర్వాత ఓ లారీ వెళ్ళి కాకుండా అని అప్పుడు ఎందుకంటే ఆ లారీ మీద ప్రభావం చేస్తారని అనుకుంది. ఆ లారీలో ఆ హింసపై నాటిగా చూడకూడదు. నేను మా పిల్లలు కూడా బాగా చదవాలి, ఎక్కడైనా అమ్మాయి అంటే బాగా చదవకపోతే పోకూడదు అని పిల్లలు. అందరికీ నమస్కారం. సిఆర్సి కాటన్ పరిషత్ 24వ వార్షికోత్సవం. దాదాపు 24 సంవత్సరాలుగా రెగ్యులర్గా చాలా సాధారణంగా మామూలుగా ఆరంభమైన ఈ పరిషత్తు ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఒక స్థాయి, ఒక స్టాండర్డ్ ఏర్పరచుకుంది. నెక్స్ట్ ఇయర్ 25 సిల్వర్ జూబ్లీ రజతోత్సవం చాలా వైభవంగా చేద్దామని మా సిఆర్సి మా రెడ్డి గారు సంకల్పం. నిజంగా రోజు రోజుకి జనాదరణ కూడా పెరుగుతోంది. కాబట్టి ఈసారి మంచి నాటకాలు వచ్చాయి. ఇంకా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. చివరి నాటకం అయిపోయింది. సో నేను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వచ్చాను. చివరి దాకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దాకా ఉంటుంది. కొత్త ప్రయోగాలు, మంచి నాటకాలు ఈసారి వచ్చాయి. ప్రముఖ దర్శకుడు వంశీ గారు వచ్చారు. ఈ చుట్టుపక్కల ఉండి తమ టాలెంట్ తోటి దర్శకులైన వాళ్ళని పిలిచి ఈసారి సత్కారం చేయడం అనేది చాలా అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా కొత్త మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ ఉంటుంది, మనకు కూడా గర్వకారణంగా ఉంటుంది. సో ఇలాంటి పరిషత్తుకి గౌరవాధ్యక్షుడు నేను చాలా సంతోషిస్తూ మా రెడ్డి గారిని రెండు అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీక్రోధనామ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత 24 సంవత్సరాలుగా రావులపాలెం సిఆర్సి సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి అప్పట్లో ఈ 24 సంవత్సరాల క్రితం కూడా కాటన్ కళా పరిషత్ అని నామధేయం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం సిఆర్సి సంస్థల రూపశిల్పి విక్టర్ వెంకటరెడ్డి గారు, అలాగే మా ప్రెసిడెంట్ తాడి నాగమోహన్ రెడ్డి గారు, అలాగే మా సిఆర్సి సభ్యులందరూ కలిపి ఈ ఉత్సవాలని చేయడం జరుగుతుంది. అలాగే దీని ముఖ్య అతిథిగా తనికలభరణ్ గారు విచ్చేస్తారు. ఈయన ఈ కళా పరిషత్కి గౌరవాధ్యక్షులా ఉండడం జరిగింది. అలాగే కోట శంకర్రావు గారు, అలాగే మన రామచంద్రరావు గారు, ఇలాగా కళాకారులు చాలామంది వచ్చారు. ఇది 3వ రోజు. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇంతటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాభిమానులకు, అలాగే మా సిఆర్సి సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 8, 9, 10 తారీఖులు 9, 10, 11 తారీఖులు 3 రోజులు బట్టి నిర్వహించిన నాటకాలు ఈరోజుతో ముగుస్తున్నాయి. ఈరోజు ముగిసిన నాటకాల్లో ఇప్పుడు ముగ్గురికి 3 ప్రైజులు ఫైనల్గా ఎంటర్ చేసి 3 ప్రైజులు ప్రకటన జరుగుతుంది. దీన్ని ఏంటంటే చాలా దూరాలు బట్టి వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి నాటకాలు ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, వాళ్ళకి దాని మీద ఉన్న ఇష్టంతో వస్తమే తప్పించి యాక్చువల్గా వాళ్ళు సొసైటీకి ఒక సందేశం ఇద్దాం, ఆ సందేశం నుంచి సొసైటీలో మార్పు వస్తుంది అన్న వాళ్ళ సంకల్పానికి ఆ సిఆర్సి నుంచి తోడ్పాటు. ఇది గత 24 సంవత్సరాలుగా నిరూపణంగా జరుగుతుంది. 25వ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ దీని మీద బాగా చెయ్యాలని, ఎక్కువ 2 షేడ్ల నుంచి కాంపిటేటివ్ కూడా కొంచెం స్పెషల్గా చేయాలని నిర్ణయించుకున్నాం. దీని మీద ఏంటంటే తర్వాత ఫర్దర్ రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా ఎంతకన్నా ఎక్కువ చేయాలని చెప్పి సిఆర్సి నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఈ ముగింపోత్సవాలు పాల్గొన్న అందరికీ మా సిఆర్సి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ 24వ సంవత్సరం జరిగిన ఈ నాటకాలు ఎప్పుడు కూడా బర్నీ గారు మాకు ఈ పరిస్థితికి గౌరవాధ్యక్షుడిగా ఉండి ఆయన అన్ని రకాలుగా కూడా ఈ పరిస్థితి బాగా నడవడానికి మేమింత ఆర్గనైజింగ్ మా సిఆర్సి ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ అందరూ బాడీ అందరూ కూడా ఈ గొప్పగా పరిస్థితి నడిపించాలనుకోవడానికి బర్నీ గారు మా అందరికీ తోడ్పాటుగా ఉండడం వల్ల ఈ పరిస్థితి బాగా చేయగలుగుతున్నాం. అలాగే వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మా ప్రెసిడెంట్ నామంత్రి గారు అలాగే కార్యవర్గం అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక గొప్పగా బర్నీ గారి సహకారంతో పరిషత్ రావులపాలెం పరిషత్ ఒక గొప్ప పరిషత్గా సిల్వర్ జూబ్లీ చేయాలని అందరినీ పెద్దలందరూ అనుకుంటున్నాం. తన స్వార్థం కోసం కుటుంబాన్ని ఒకే తాటిపైకి తీసుకురాలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని శాసనసభ మాజీ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు ఆరోపించారు. శుక్రవారం పెందుర్తి మండలం చిన్నముసిడివాడ జనసేన పార్టీ కార్యదర్శి ఐతి సింహాచలం ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పంచకర్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభ కార్యక్రమం ఉద్దేశించి రమేష్ మాట్లాడారు. సంక్షేమ పథకాల పేరిట కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో రెట్టింపు లాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ ఇరు పార్టీలోని రమేష్ గెలుపుతో పెందుర్తి నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లోని విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని పెందుర్తి మండలం ముదపాక గ్రామం నుండి లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ పంచకర్ల రమేష్ బాబుకు మంగళ హారతులతో పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పీల శ్రీను, బీజేపీ నాయకులు శ్రీనివాస్ నాయుడు, సీఎం శ్రీను, గొర్ల రాము నాయుడు, జనసేన నాయకులు జగన్మోహన్ పాత్రుడు, రాజుల సుధాకర్, సేనాపతి శేఖర్, రాపర్తి కిషోర్, ఆర్ఎస్ నాయుడు, పి రాము, గొర్ల అప్పారావు, డుంభారి రామారావు, గల్ల శ్రీను, సీలు గొల్లవెల్లి శ్రీను, బంటి సురేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఇన్ఛార్జ్ మన శ్రీనివాస్ నాయుడు గారికి సమన్వయకర్త రామనాయుడు గారు అనేసి గత వారం రోజుల నుంచి నాకు చెప్తే అన్నయ్య గారికి షెడ్యూల్ గణేష్ నగర్, శ్రీనివాస్ నగర్, సత్యనారాయణపురం, గాంధీనగర్, రైల్వే కాలనీ, కూడా కాలనీ, వీరానగర్ ఈ కాలనీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు నా వందనాలు తెలియజేస్తూ అయ్యప్ప నగర్ నుంచి కూడా వచ్చారు అభినందనాలు తెలియజేస్తూ ఇప్పుడు మా గురువారిలో శ్రీ తండ్రి సాక్షిలో ఫోటో తీసాడు. చెల్లి రాజకీయంగా ఎక్కడ ఎదుగుద్దో అని చెప్పి ఆస్తిలో వాటా అడుగుతుందని చెప్పి చెల్లిని పంపించాడు. కడప టికెట్ అడుగుతున్నాడని బాబాయ్ గారిని ఏకంగా వాళ్ళ తాలూకా మనుషులు పైకే పంపించేశారు. కజిన్ సిస్టర్ అన్నయ్య పక్కనే ఉన్నారు పట్టుకో అన్నయ్య అంటే ధర్మం న్యాయం భగవంతుడు చూస్తున్నాడని మొన్న ఏదో ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాడు. నీకు ఉత్తరాలు అధికారం ఇచ్చి పోలీసు వ్యవస్థ నీ చేతిలో ఉంటే ధర్మం న్యాయం చూడాల్సింది నువ్వు కానీ నువ్వు కూడా భగవంతుడి మీద భారం వేస్తే నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాబాయ్ తెలుగుదేశం చంపిందన్న కేసు మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుందండి? రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలోనే కదా. నువ్వు ఆరోపణలు చేసిన వాళ్ళని నువ్వే పట్టించి లోపలయ్యాలి కదా. ఎందుకు వేయలేకపోయావని చెప్పి అడుగుతున్నా. 5 సంవత్సరాలు నువ్వు నిజాల దిగ్గు తేల్చలేదంటేనే ముద్దాయిలు నీ తాలూకా మనుషులని ఈ రాష్ట్రానికి అర్థం అవ్వట్లేదని బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. ఏదో కడప నుంచి ఇడుపుల పై నుంచి డబ్బులు తెచ్చి మనకి ఇచ్చేస్తున్నట్టు. ఎవడ బాబు సొమ్ము ఇస్తున్నారండి వీళ్ళందరూ? ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇచ్చేది ప్రభుత్వం సొమ్మే. ప్రభుత్వంలో సొమ్మునే మనకి ఇస్తున్నారు. అది వాళ్ళ బాధ్యత గెలిపించినందుకు మనం. అది కూడా కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడ చేత్తో లాగేస్తున్నాడు. 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఏ విధంగా దొరికితే దాని మీద బాధేశాడు. అనకాపల్లి మండలంలో అక్కిరెడ్డిపాలెం గ్రామంలో సర్పంచ్ సాలపు శాంతి సూరాప్పారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కొణతలతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మహిళలు కార్యకర్తలు హారతులు ఇస్తూ పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ మాట్లాడుతూ ఈ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా కనీసం రాష్ట్రంలో
గడిచిన 5 ఏళ్లలో మన ప్రాంతం ఎమ్మెల్యే గుడ్డు అమర్నాథ్ పరిశ్రమల మంత్రి అయినా కూడా ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి కాశీ నాయుడు, చికటి రాంబాబు, మింది రాము, నారపిండి చంద్రశేఖర్, తలారి నూకరాజు, బోండా నూకరాజు, అకిరెడ్డి రమణ, బాబు, కర్రి రమణమ్మ, శివాజీ, కాశీ వరహాలు, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 375 రూపాయలు కట్టించుకున్నప్పుడు మేము 8 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా కట్టాము. ఇప్పుడు ఏంటంటే మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీకు గెంజాయి లేరు, అందుకు మీకు నేను పింఛన్ ఇస్తాను. 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చని మా సొంత డబ్బు కట్టుకోలేకపోయినా మా దాచుకున్న పొదుపులు మా కష్టాజీతం దాచుకుంది దోసుకుపోయారు. ఇప్పుడు వచ్చా డబ్బు ఎక్కడున్నదో తెలియదు. మేము సిగ్గాల కింద నిలబడ్డాము. గ్రామ సంఘం మహిళా ప్రెసిడెంట్ కింద చేశాను, వార్డు నెంబర్ కింద కూడా చేశాను. చేస్తే వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ పరువు తీసి అడుగుతున్నారు, చెప్పుకోలేకపోతున్నాను. నేను అలాగే చంద్రబాబు 15 రూపాయల చెంటుకు నేను వాళ్ళకి కట్టించి 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇప్పించారు. న్యాయం జరిగింది, అక్కడ న్యాయం జరిగింది. అలాగా నేను నా చేతుల మీద 2-3 వాళ్ళ పేర్లు చెప్పమని చెప్తా. చాలా బ్రహ్మం తెచ్చినాను, కోర్టు వేసి కాచా మేడం కోర్టు వేసి ఆవిడకి కోర్టు కేసేసి తెచ్చినాను ఆ డబ్బులు. చాలా బొగ్గు రమణమ్మ ఆవిడ కాలు చేయ కోరిలో వెళ్ళిపోయింది, నేనే తెచ్చాను. నార్పిని కాంతమ్మ నేనే తెచ్చాను. అంతే సెంటు భూమి నేనందుకే 15 రూపాయలు ఓలీగాన, లక్షలు కట్టలేదు, 1000 కట్టలేదు. అది సాయం ఎంత ఏది ఎవరికి వచ్చినా తెలియలేదు. పంచాయతీలోను పెట్టారు. చెప్పండి ఎవరైనా, అది మంచిది. ఏదైనా సరే సొంత ఊరాడో ఉన్న ఊరాడో ఒక లోడు మట్టి తీసుకుంటే వాసన కట్టాలని అడిగాడు. అమ్మ కడిస్తున్నాడు, బాబు కడిస్తున్నాడా, ఎవరు కడిస్తున్నాడు? మనందరూ అప్పుడు మన మట్టి మనం తీసుకొని మనకు శక్తి లేదండి. అంతే కదా. మంత్రి గమనించలేదా, గడిచిన్నాడా? ఇందుకేం కావాలి? ఈ రోజుకి వచ్చి మంచిని దానికి అడిగితే ఇవ్వలేదు. కమిటీ గారి దగ్గరికి వెళ్ళి మేము కావేరీ గారు తిరిగాం, మా మిస్సెస్ నేను కూడా మా నెంబర్ని తీసుకెళ్ళాం. అయినప్పుడు కూడా ఈ రోజుకు 6 ట్యాంక్ ఇవ్వలేదు మాకు. ఆ ఉన్న 20 లీటర్ల ట్యాంకుతో మేము సర్దుబాటు చేసుకుని ఓ పూట తింటే ఓ పూటతో ఓ పూట తాకుండా నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఊరికి పెద్ద మొదటి సమస్య వాటి సమస్య అండి. మాకు మొక్కలందరిగా మీరు వచ్చిన తర్వాత మాకు తీర్చాల్సింది ఏంటంటే ఒక 2 వాటర్ ట్యాంకులు మాకు ఇవ్వాలి. వాటర్ ట్యాంకులు కాయిస్తే తప్ప ఇక్కడ జనాన్ని మెనుగుడు సాగించలేము. ఎందుకంటే సిటీకి అతి దగ్గరగా ఉంది, ఫార్మా సిటీకి దగ్గరగా ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్ల వలస నుండి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కువ మంది ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఓట్ల కోసం ఏదో చూడలేదు. మా ఊరు వచ్చిందే వాళ్ళు మా మనుషులు, వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా యొక్క వెలుగుని సేకరించి ఇది ఒకటి చెయ్యాలి. నేను గ్రామాన్ని ఇక్కడ తిరుగుతుంటే ఏ గ్రామంలో చూస్తే కూడా అప్పుడు 2014-19లో చేసిన డెవలప్మెంట్ ఎక్కడ రోడ్లు కానీ కుళాయిలు కానీ స్కూల్స్ కానీ. ఈ గ్రామంలో కూడా ముఖ్యంగా మీరు అడిగినట్లుగా ఇక్కడ స్కూల్ని అప్గ్రేడ్ చేయించాలని అడిగారు. గవర్నమెంట్ రాగానే కొంతా రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితేనే మంత్రి తప్పకుండా అయి తింటాడు. ఆయన నేను ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రాబ్లంలు ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ అయినా తీసుకొచ్చి ఇక్కడ స్కూల్ తప్పకుండా అప్గ్రేడ్ చేయిస్తామని చెప్పి మాట ఇస్తూ, అలాగే ఈ గ్రామాల్లో కూడా అప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వని, ఇప్పుడు గోవింద్ గారు చెప్పినట్లు ఒక ఛాన్స్ ఇచ్చారు. అతను ఆడబిడ్డలకు అందరికీ అన్యాయం చేశాడు. ఎందుకంటే అమ్మఒడి అని ఆశ చెప్పి అమ్మఒడి ఇచ్చి నాన్న జోబులు మొత్తం ఖాళీ చేశాడు. కాబట్టి అతను స్త్రీలంటే గౌరవం లేదు, వాళ్ళ చెల్లెలకే సొంత చెల్లెళ్ళకే అన్యాయం చేసి ఈరోజు రోడ్లో పడేశాడు. ఇంకొక చెల్లెలకేమో వాళ్ళ తండ్రిని సొంత చిన్నాన్నను చంపేసి ఆమె పైనే కేసు పెట్టి ప్రయత్నం చేస్తున్నారంటే, మహిళలు ఎప్పుడు కూడా ఇంట్లో మహిళ ఏడుస్తుందంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు. ఏమాత్రం ఇంత నేరాలు ఘోరాలు చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలు ఉంచరు. ఇక్కడి నుంచి ఏ విధంగా ఈ అమర్నాథ్ అయితే తరిమేశాడో
రేపు మీరు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమేసేయండి. మరి ఇంత దోచుకొని ప్రజల సొమ్ము దోచుకొని ఈ రోజు ఎలక్షన్లలో ఎంత డబ్బులైనా కుమ్మరించడానికి రెడీ అయినాడు. అతను ఇచ్చే డబ్బులు తీసుకోండి. పెద్దలు నీతి నిజాయితీకి మారిపోయారు మన కొంతాల రామకృష్ణ గారు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరికన్నా ఫస్ట్ మార్కు నిజాయితీగా ఉన్నాడు, రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాడంటే ఫస్ట్ మార్కులు రామకృష్ణ గారికే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోజు ఆయన చట్టసభల్లో లేకపోయినా కూడా అనునిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. రేపు చట్టసభలకు వస్తే ఈ 20 సంవత్సరాల్లో ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ అభివృద్ధిని అంతా కూడా మీకు చేస్తారని ఏమాత్రం నాకు సందేహం లేదు. అలాగే ఇంతకుముందు పెద్దలు గోవింద్ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు పంపిస్తే బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని మనం బాగు చేయాలని చెప్తే ఆయన ప్రతినిధిగా ఈ రోజు ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంతంలో యువతకు అక్కడ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్యాండరీస్ తెచ్చాడో అక్కడ 20,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. అనకాపల్లిలో కూడా ఎస్ఈజెడ్ ఉంది. అక్కడ కూడా ఒక మంచి కర్మాగారం, మంచి పరిశ్రమ తీసుకొచ్చడానికి మహిళలకు యువతకు ఉద్యోగాలు వచ్చడానికి అవకాశాలు నేను నాకున్న కనెక్షన్ ద్వారా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో రాక్షస చింతూరు అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత శుక్రవారం చింతూరులో రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఆమె తొలుత ఎన్నికల ప్రచార ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిర్యాల శిరీషతో కలిసి అనంతరం గీత మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని, తద్వారా ఏపీ అభివృద్ధికి అంతా తోడ్పాటును అందించాలని కోరారు. రోడ్ షోలో భాగంగా ప్రచార రథం ముందు ఉండి ఉమ్మడి అభ్యర్థుల కార్యకర్తలు, అభిమానులు ప్రధాన కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అందరినీ హుషారెత్తించారు. గీతమ్మ, శిరీషమ్మను గెలిపించాలంటూ వారంతా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రోడ్డు పొడవునా ప్రజలంతా వారికి మద్దతుగా నడిచారు. మహిళలు హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అనంతబాబు దేవీపట్నం మండలం అగ్రహారం ఆర్ఎండ్ఆర్ గ్రామానికి వెళ్తే చుక్కెదురైంది. అక్కడ గ్రామస్తులు అనంతబాబును అడ్డుకొని, మేము ఎన్నికల సమయంలోనే గుర్తొచ్చామా? ఆర్ఎండ్ఆర్ గ్రామానికి మీరు వచ్చి 3.5 ఏళ్లు అయినప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతుంటే పట్టించుకొని మీరు నేడు ఎన్నికల ప్రచారానికి ఏ మొహం పెట్టుకొని వచ్చారని నిలదీశారు. అనంతబాబు గ్రామస్తుల్ని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు వారి మాటల్ని వినలేదు. దాంతో ఇది ప్రతిపక్షాలు చేయిస్తున్న కుట్ర అని మీ మాట నేను వినను అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దఫదఫాలుగా చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంతమంది జనాల్ని ఒక 4 సంవత్సరాలు తీసాడు. ఎవరు సాధ్యం కాదు. 15 సంవత్సరాలు ఎవరు తీసుకురాలేదు. 4 సంవత్సరాలు జగన్మోహన్ తీసి చూపించారు. ఈవేళ తీసి చూపించారు కాబట్టి ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. అంతమంది ఒకేసారి తీసుకొచ్చినప్పుడు అందరికీ ఒక మన ఇంట్లో కుటుంబంలోని మన పెళ్లిలో పబ్బం చేసుకుంటే వచ్చినందరికీ భోజనం ఎంతమంది పెడతారండి? ఆఖరికి ఏదో మంచిని తక్కువ, బూరు తక్కువ, స్వీట్ తక్కువ, సర్వసాధారణం ఎంతమంది చేసినప్పుడు. అలాగే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. అది చెప్పింది మనకి ఇది కావాలి, ఇది లేదని చెప్పాలి తప్ప ఏదో ఉద్దేశంతో ఇవేదో పార్టీలతో అడుగుతుంటే అతను అడుగుతా సెలవు తీసుకుంటాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? అడుగుదామని కాదు, అతను అడుగుతుంటే మన మీద ఏదో గొడవ చేస్తాడు, అతను సెలవు కావాలి. ఏ ప్రభుత్వం చేయలేదు. ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇటువంటి మాడితే అసలు ఒప్పుకోం. ఈవేళ ఈ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ, నిర్వాసితులకు కానీ ఏమి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని గౌరవంగా చెప్పగలుగుతా ఉన్నాం. అంతే తప్ప ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు, నిర్వాసితులే కాదు. అనకపల్లి శారదా నది పరివాహక ప్రాంతంపై తుమ్మపాలలో బ్రిటిష్ వారు టైంలో నిర్మించినటువంటి సుమారు 11 ఆనకట్టలు ఉన్నాయని, వీటిలో ఎల్లయ్య ఆనకట్ట సుమారు 5 మండలాలకు సంబంధించి 20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తోడ్పడుతుందని, దురదృష్టవశాత్తు ఈ ఆనకట్టలు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల మన దురదృష్టమని జరిగిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఈ ఆనకట్టని మరమ్మతుల నిమిత్తం ఒక్క ఇసుక మూటను కూడా అడ్డువేసి రైతులకు నీరు అందించే చర్య ఏ ఒక్కరోజు చేయలేదని, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి రైతుల పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ
ఆయనన్నింటికీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన తనయుడు ఆయన్ను అనుసరించి చేస్తాడన్న ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆయనకి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నాడని, ఏ ఒక్కటి కూడా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా చేయలేదని, పోలవరం ప్రాజెక్టు కానీ, సుజల స్రవంతి కానీ, కనీసం చిన్న చిన్న ఆనకట్టలు కూడా ఏ ఒక్కటి కూడా రైతులకు నీరు అందించే విధంగా కనీసం మరమ్మతులైనా చేయించలేదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే 11 ఆనకట్టలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా శాశ్వతంగా రైతులకు ఉపయోగపడే విధంగా పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, తన్నేడు రుత్విక్, బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావు, బొద్దపాటి రామ్కుమార్, కర్రి బాబీ, పీలా విశ్వేశ్వరరావు, రాంభేటి రామ్కుమార్ మరియు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శారదా నది మీద ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో సుమారు 10 బ్యారేజెస్ ఉన్నాయి, 11 బ్యారేజెస్ ఉన్నాయి మన ప్రాంతంలో. 5 మండలాలకు సరిపడగా సుమారు 20,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి మంచి కార్యక్రమం. దురదృష్టవశాత్తు ఇవి బ్రీచ్ అయినప్పుడు కనీసం ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క ఇసుక బస్తా కూడా దీనికి అడ్డంగా వేసి నీరు ఆఫ్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనే ఆలోచన ఒక్క రోజు కూడా చేయలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చూస్తున్నారు. ఇలా వృధాగానే నీరు పోతామని తప్పితే రైతులకైతే మొన్న అల్లేకాలం రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. ఒక్కొక్క చుక్క నీరు కూడా రావటం లేదు. కాలువలు ఉన్నాయి కానీ సిల్టప్ అయిపోయి అక్కడ నుంచి నీరు కూడా వచ్చే అవకాశం లేదు. నీరైతే చూసారా, ఈ టైంలో కూడా ఇంత మండు టెండలో వేసవిలో ఇంత నీరు వృధాగా పోతూ ఉంది. ఈ నీరు ఉపయోగించుకుంటే రైతులకి బంగారాలు పండించగలుగుతారు. ఆ ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. కనీస ప్రయత్నం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేశారు. ఆ రకంగానే ఆయన తన్నేడు కూడా చేస్తాడని అనుకున్నారు కానీ ఆయనకి విరుద్ధంగా చేస్తున్నారు. ఈయన ఏ విషయంలో కూడా ఆయన అనుసరించి చేసే కార్యక్రమం ఏ ఒక్కటే లేదు. పోలవరం ప్రాజెక్టు చేయలేదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయలేదు, ఆఖరికి ఈ బ్యారేజ్లు, ఇందులో 2 బ్యారేజీలు మా టైంలోనే మంజూరైనాయి 2008లో. ఇది ఇక్కడ తగరంపూడ ఆనకట్టు, అక్కడ గుడార ఆనకట్టు, అవి కూడా చేయలేదు. మీరు చూసారు ఏఎస్పేట ఆనకట్టు అప్పుడు 17 కోట్లతో చేసాం. దాని తర్వాత తలుపులు పెట్టకపోతే డైరీ నుంచి 2 కోట్లు పెట్టి తలుపులు పెట్టారు. ఇప్పుడు చక్కగా 20,000 ఎకరాలు అక్కడ సాగు అవుతుంది. అదేవిధంగా పాయకిరాపేటలో అక్కడ తాండవ నది మీద 2 బ్యారేజీలు పెట్టాం. ఆ 2 బ్యారేజీల నుంచి 20,000 ఎకరాలు అక్కడ పండుతుంది. 2 పంటలు పండించుకుంటున్నారు. అది ముఠా ఆనకట్ట అని ఇంకోటి ఏదో ఉంది, అది పేరు మర్చిపోయాను. 2 ఆనకట్టలు అక్కడ. అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో మనకి ఏటుకొప్పాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బ్యారేజ్ పెట్టాం. ఆ బ్యారేజ్ అటు ఏటుకొప్పాక ఇటు షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో ఉంటుంది. అది కూడా చక్కగా పనిచేస్తుంది. మేము మాట ఇచ్చినట్టు మా ప్రభుత్వం వచ్చాక మొన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ బ్యారేజ్లు అన్నీ కూడా పునర్నిర్మిస్తాం, మళ్ళీ రైతులకి 2 పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం చేస్తామని వీటితో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి ఎట్లా చెప్పారో ఈ 11 బ్యారేజీలు కూడా పూర్తి స్థాయిలో అవి రైతులకు ఉపయోగపడే విధంగా శాశ్వత పరిష్కార మార్గం చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు మొదటి ప్రాధాన్యతగా చేస్తాం. ఎందుకంటే ఎంపీ గారు సి రమేష్ గారు కుమారుడు సీఎం రుత్విక్ గారు కూడా వచ్చారు. అందరూ కూడా ఇద్దరం కలిసి పరిశీలించే కార్యక్రమం చేస్తాం. కుమ్మలాడ వరకు సుమారు 4 కిలోమీటర్లు 365 రోజులు నీరు పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ ఛార్జ్ అవుతుంది. 20 అడుగులకే మనకు నీరు దొరుకుతుంది. మనకు 365 రోజులు మనకు నీరు ఉంటుంది. వేసవని వర్షాకాలం అని సంబంధం లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనం శారదా బండ్ పార్క్ ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటామో అక్కడ బండ్ పార్క్లో పిల్లలకి బోటింగ్ కావాల్సిన సదుపాయాలు కూడా చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. కాబట్టి ఇది ప్రథమ ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాలు మేము పూర్తి చేస్తాం. నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెంట్ల ఉమాశంకర్ గణేష్. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ధి పొందుతున్నామని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. ఈ వార్డులో టీడీపీ హయాంలో జరగని అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి చూపించామని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్లో 1300 కోట్లు దోచుకున్నారని, అవినీతిగా సంపాదించిన అయ్యన్న పాత్రుడికి ఎన్ని వందల కోట్లు ఆస్తి పరుడో ప్రజలకు తెలుసని అన్నారు. ఈ కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ నల్లబెల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, చింతకాయల సన్యాసి పాత్రుడు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి 1వ వార్డులో మరి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సన్యాసి పాత్రి గారు, జమ్మిలి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు,
అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన రామకృష్ణ గారు, చోటి గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా ఈ వార్డు పెద్దలకు, ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మీ అందరూ తెలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. నిన్నే చూసాం, నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున నిరాధనలు పలికారు రాత్రంతా కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసాం అనే సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి మీ అందరూ తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యన్న పాత్ర మాట్లాడుతూ ఉంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు, నేను అవినీతి పరుని కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈరోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈరోజు మన నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావసరం చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు, ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ, 100 ఎకరాల బినామీలు కానీ, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఇలాగా ఎన్నో వందల కోట్ల రూపాయలు మరి ఆస్తిపరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను, 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈరోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయిన పద్ధతికి వచ్చిందని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావారి లెక్కర్ స్కామ్ అని ఒక లెక్కర్ స్కామ్ ఉంది. ఇదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఎక్సైజ్ పాలసీనే మార్చేసి ఈయనకి ఒక విశాఖ డెస్టిలరీస్ అని చెప్పి ఒక మందుల ఫ్యాక్టరీ ఉంది, మందు ఫ్యాక్టరీ. అంటే అక్కడి నుంచి మందు తయారయ్యి మరి బీర్లు ఫ్యాక్టరీకి అది వెళ్తుంటుంది అక్కడ కొన్నూరుపాలెంలో. మరి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు ఈయనకి మరికొంత అనకపల్లి వైఎంబీఏలో హాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు కడమశెట్టి సతీష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకు అండగా నిలిచారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేశారని తెలిపారు. ఆర్యవైశ్యులకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని, ఎమ్మెల్యేగా మలసర భరత్ కుమార్ను గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడ్డెడి ప్రసాద్, దంతులు దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, డాక్టర్ శేషు కుమార్, మనోజ్, సతీష్ గుప్తా మరియు ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచి పరిచయం ఉంది. నేను కూడా గౌరవంగా చూసేటువంటి కడమశెట్టి రామయ్య గారి విగ్రహావిష్కరణ గురించి మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాము. జీవనశక్తి ప్రకటించిన, ప్రభుత్వ ప్రకటించిన ఏదైనా తీసుకొస్తామో నేను కూడా వారితో మంచి సంబంధాలు కలిగినటువంటి వారిని. అనకాపల్లితో కూడా నాకు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను 1967లోనే ఎక్కడున్నటువంటి పేదల కాలనీలో ఫస్ట్ ర్యాంక్ జాయిన్ అయ్యాను. అనకాపల్లిలో ఇక్కడే చదువుకునేది, ప్రతి స్కూల్లో చదువుకున్నాను. నాన్నగారు కలవేపాటు చేసేవారు, అక్కడితో అవగాహన సంబంధం కూడా ఉంది. ఎంతోమంది స్నేహితులు నా క్లాస్మేట్స్ కూడా అనకాపల్లిలో ఉన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా మలసాల రమణమ్మ వెంకటరామ గారి పుత్రుడు భరత్ కుమార్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతుల్లో పెట్టారు. అలానే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించారు. ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఒక స్థానికుడికి స్థానికేతరుడికి. స్థానికేతరుడు అంటే కడప నుంచి అనకాపల్లి. ఈరోజు అనకాపల్లి పట్టణ ఆర్య వైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి మేము రావడం, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా ఆర్య సంఘ ప్రతినిధులు, కుటుంబ సభ్యులను కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ముందుగా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘ ప్రతినిధులు కొన్ని సమస్యలు చెప్పారు. వాటన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఏ సమస్యలను అయితే ఈరోజు మా దృష్టికి తీసుకొని వచ్చారు, ఆ సమస్యల మీద ఎన్నికలైన తర్వాత మీతో మళ్ళీ కూర్చొని స్పష్టంగా
ఏ సమస్య దీనికి సంబంధించింది, సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఏం చేయగలుగుతామో వీటన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నాతో పాటు ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి భరత్కుమార్ కానీ, లేదంటే మా చెల్లమ్మ ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రత్యుత్తమ్మ కానీ, మిగతా ముఖ్యంగా మీతో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఏం చేయగలుగుతాము, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన చేసుకొని మీ ప్రతినిధులు కూడా తీసుకొని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళబడుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అందరూ ఆశీస్సులు, మీ అందరి సహకారం కోరుకుంటూ మీ అందరూ మాకు మద్దతు ఇచ్చి, అంటే మీ చేతి బలం మంచిదంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా మీ చేతి బలం మంచిదని మీతో ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరూ మీ చల్లని ఆశీస్సులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు గారికి అందించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ, మరి పెద్దలు ఇక్కడ ఉన్న సభ్యులందరూ వివరించిన సమస్యలన్నీ ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో అనకాపల్లిలో వాటన్నిటినీ తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మా వైపు నుంచి పూర్తి సహకారం అందించి వాటి పరిష్కారానికి మేమందరం కలిసికట్టుగా సహకరిస్తామని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు సర్వీస్ చేస్తూ వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. మీ అందరూ కూడా దాన్ని గమనించి అంతకుముందు పరిపాలన ఏ విధంగా ఉండేది, ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఈ రోడ్లు విస్తరణ కానివ్వండి, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిని కూడా ఒకసారి గమనించి ఎంత ఎత్తుకు ఎదిగిన మనస్తత్వం ఉన్నటువంటి మరి మా ఆత్మీయ సోదరులు గౌరవనీయులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి రూరల్ పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించేలాగా పార్లమెంటు సీట్ ఇచ్చి మరి ఇక్కడి నుంచి పోటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించిన నేపథ్యంలో మరి మా సోదరులు ముత్యాల నాయుడు గారిని కూడా ఆర్య వయస్సులందరూ కూడా తప్పనిసరిగా ఆశీర్వదించి ఆ కన్యకా మాత ఆశీస్సులను అందించి అత్యధిక మెజారిటీతో అనకాపల్లి నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులు కోరుతూ ఈరోజు నేను ఈ సమావేశానికి రావడం జరిగింది. గతంలో మీరు చూశారు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇప్పుడు అందరూ కూడా పెద్దలు మాట్లాడారు. దిలీప్ గారు కడుపుసెట్టే సమయం మరి 10 గంటలతో ముగించవలసి ఉంది కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మనం అనేక సందర్భాలలో మరి ఇప్పుడు ఏదైతే విషయాలు చర్చించారో ప్రజల వద్దకు వెళ్లి ఓటును అడిగే హక్కు, దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా అని పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చతురుచర్ల పరీక్షిత్ రాజు సవాల్ విసిరారు. శుక్రవారం జిఎమ్మ వలస మండలం బీజేపురం నుండి వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి, అరకు ఎంపీ అభ్యర్థి సిహెచ్ తనుజారాణి, చతురుచర్ల పరీక్షిత్ రాజు, వినయ్, వాకడ నాగేశ్వరరావులను గ్రామస్తులు పూలవర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలంటే, వలసల నివారణ కావాలంటే, పిల్ల పాపలతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి అందులో భాగంగా బొమ్మిక, డంగభద్ర, జిఎం వలస, గడసింగాపురం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2014లో మేడం ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని గెలిపించారు. 2019లో కూడా మేడం ని ఎమ్మెల్యే గారుగా, ఎంపీ గారుగా గెలిపించారు. 2024 మన ఎమ్మెల్యే గారిని నన్ను హ్యాట్రిక్ విజయం అందిస్తారని అందరూ ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుపైనే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోర్టు ప్రార్థిస్తున్నారు. ఈరోజు బీజేపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి ఇచ్చేసినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు శ్రీ శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారికి, అదేవిధంగా
2019లో మీరు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాం. 2019లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తే జగనన్న సీఎం అయ్యారు. ఈ 5 సంవత్సరాల పాటు మీకు మేము మేలు చేస్తేనే, మీకు మంచి చేస్తేనే ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే ధైర్యం మాకుంటుంది. ఈరోజు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశాము, మంచి చేశాము అని చెప్పుకునే దమ్ము, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ అయినా సరే, మాకు ఓటు వేయకపోయినా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అర్హత ఉంటే చాలు, వాళ్ళు అర్హులైతే చాలు అని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఓటు వేయండి అని చెప్పేసి వచ్చేటువంటి పరిస్థితి గ్రామాల్లో మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఎలక్షన్ వచ్చింది కాబట్టి, మీ ఓట్లు అవసరం కాబట్టి, మీరు మళ్ళీ ఓట్లు వేయాలి కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత ధైర్యంగా ఈ 5 సంవత్సరాల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరింత అభివృద్ధి జరుగుతుందని జబర్దస్త్ ఫేమ్ సినీ హాస్య నటుడు ఆది తెలియజేశారు. పిఠాపురం పట్టణం 2-3 వార్డుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ హాస్య నటుడు స్టార్ క్యాంపెయినర్ ఆది ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాసరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి ముందు శ్రీ గణపతి సచ్చిదానంద దత్త క్షేత్రంలో ఆది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ కాంట్రాక్టర్ సురవరపు దివానం ఆదిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆదికి గ్లాసులను అందజేశారు. ఈ సందర్భంగా స్టార్ క్యాంపెయినర్ ఆది మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గిరీష్ వర్మ, సురవరపు హర్ష, చల్లా లక్ష్మి, దానం లాజర్ బాబు, జోగ వెంకటరమణ యాదవ్, చెల్లుబోయిన సతీష్, మార్నిడి రంగబాబు, సూరవరపు కృష్ణార్జునరావు, పల్నాటి మధుబాబు, బీజేపీ నాయకులు సోము సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ముందుగానే చెప్తున్నారు కళ్యాణ్ గారికి అని. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 1,00,000 మెజారిటీ కంపల్సరీ ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని అందరూ నమ్ముతున్నారు. అది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు గణేష్ ఈరోజు పిఠాపురం టౌన్ నుంచి మొదలు పెడతాం, 2వ వార్డు నుంచి ప్రచారం. అందుకని ఈరోజు ఫస్ట్ మన దత్తాత్రేయ టెంపుల్కి, అలాగే గణేష్ టెంపుల్కి, శ్రీపాద సేవల్లో ఈ 3 దర్శించుకొని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. పిఠాపురం 2వ వార్డు నుంచి ఈరోజు స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా జనాలు వాళ్ళంతటా వాళ్ళే బయటకు వచ్చేసి స్వచ్ఛందంగా ఈ ప్రచారం చేస్తున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ పిఠాపురంకి చాలామంది క్యాంపెయినింగ్కి వచ్చినా కూడా పిఠాపురంకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే క్యాంపెయినర్లుగా అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అందరికీ వాళ్ళే తిరిగి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు 1,00,000 మెజారిటీతో తగ్గిందండి. అసలు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సిద్ధాంతాలు అందరికీ నచ్చి ఆయనతో ఫాలో అవుతున్నాం అనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎలా నడుపుతున్నాడో, అలాగే తన సొంత ఏదైతే సినిమా ద్వారా సంపాదించిన కష్టార్జితాన్ని సహాయ కార్యక్రమాలకు ఏ విధంగా చేస్తున్నాడో, కౌలు రైతులకు కానీ, అలాగే కరోనా టైంలో చాలామందికి కానీ ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాడో అందరికీ తెలుసు. అలాంటిది అంటే ఏ అధికారం లేకుండానే ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాడంటే ఒకసారి ఆయన గెలిస్తే ఈ పిఠాపురం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో మనందరం ఊహించగలం అని చెప్పి. ఎందుకంటే ఇక్కడే చాలామంది అంతకుముందు దత్తపుత్రుడు అని ఎగతాళి చేశారు. ఏదైతే అది ఆ దత్తాత్రేయ స్వామి విన్నాడు కాబట్టి ఈరోజు దత్తాత్రేయ పుత్రుడుగా చేసుకొని పిఠాపురం బరిలో ఉండేలా చేశాడు. పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్గానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతం చెప్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. అది అందులో ఏ డౌట్ లేదు. అవతల వాళ్ళు ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకొని ఏదైనా చెప్పారు.
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ దగ్గర జాతీయ రహదారి పక్కన టిఫిన్ చేస్తున్న వారిపై దూసుకుపోయిన అవంతి కాలేజ్ బస్సు ఒకరు మృతి 9 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలింపు. బాధితుల్ని పరామర్శించిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొడతల రామకృష్ణ, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ క్షతగాత్రుల్ని పరామర్శించారు. బయ్యవరం జంక్షన్ దగ్గర నేషనల్ హైవే ఆనుకొని పక్కన కొత్తపల్లి బుచ్చిపేట రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ బండి ఉంటే అక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడు అవంతి కాలేజ్ తాలూకా బస్సు దూసుకు వచ్చి ఈ పేషెంట్ అక్కడ టిఫిన్ చేస్తున్న వారి మీదకి రావటం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న కారు కానీ స్కూటర్లు కానీ వీటితో అందరి మీద మనుషుల మీద కూడా ఆ బస్సు వెళ్ళిందనేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడైతే ఒక ముస్లిం యువకుడైతే పెందుర్తికి సంబంధించి ఒక ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఇక్కడ ఒక ముస్లిం లేడీ ఉంది. ఆవిడ మీకు అబ్డామిన్ బాగా బస్సు టైర్ ఎక్కడం వల్ల అక్కడ పూర్తిగా కట్ అయిపోయింది. అది స్విచెస్ చేశారు కానీ బ్లీడింగ్ అవుతుందేమో అనే అనుమానం ఉంది. అప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. అందులో బ్లీడింగ్ లేకపోతే ఏ సమస్య లేదు, కానీ బ్లీడింగ్ ఉంటే మటుకు వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వెంటనే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మీకు అల్ట్రాసౌండ్ తర్వాత హెడ్ స్కాన్ కూడా తీయాలి. ఆవిడకి తీసాక కానీ ఆవిడ పరిస్థితి ఎలా ఉందని చెప్పలేం. ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. రెండవది ఉషా ప్రైమ్లో కొంతమంది ఉన్నారు. ఉషా ప్రైమ్లో ఉన్నటువంటి 4-5 ఉన్నారు అక్కడ. అందులో ఒకరి కండిషన్ కొద్దిగా అంటే సీరియస్ అని చెప్పలేం, కానీ ఆ పరిస్థితి వెళ్ళి అక్కడ కూడా హెడ్ ఇంజరీ జరిగింది. ఆ హెడ్ ఇంజరీ వల్ల లోపల బ్లడ్ క్లాట్ జరిగిందా ఏంటో తెలియదు. అది కూడా ఎంఆర్ఐ తీయాలనుకుంటున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీసాక అది సర్జరీ అవసరం అయితే ఇమ్మీడియట్గా మీకు పై హాస్పిటల్కి రెఫర్ చేసి విశాఖపట్నం రెఫర్ చేసి వారి సర్జరీ చేసే ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నేను గోవింద్ సత్యం గారు మన సీఎం రిత్విక్ గారు అందరూ కూడా వెళ్ళి చూడడం జరిగింది. అవసరమైతే వాళ్ళని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ సర్జరీ చేయించాల్సిన అవసరం ఉంటే ఇమీడియట్గా సర్జరీ చేయడం జరుగుతుందండి. ఈ రెండు అయితే కొద్దిగా మనం వెయిట్ చేయాలి, అది పొజిషన్ ఎట్లా ఉందన్నది. ఏవైనా చనిపోయినటువంటి వ్యక్తికి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా కానీ మీకు ఆ సంస్థ ఏదైతే యాక్సిడెంట్ కారణమైనటువంటి ఉందో యజమాన్యం, ఆ యజమాన్యం కానీ యజమాన్యం మరి గవర్నమెంట్ కూడా వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన విధంగా వారు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఉన్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడుతాం, ఎక్స్గ్రేషియా ప్రకటించే ఏర్పాట్లు చేయమని. అదేవిధంగా అవంతి కాలేజీ వాళ్ళకు మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి వారికి ఇవ్వాల్సినటువంటిది ఇప్పించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అంతా బాగున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అనకాపల్లి నియోజకవర్గంలో కసికోట బండిలో దుర్ఘటన, చాలా ఘోరాతిఘోరమైన యాక్సిడెంట్. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు వెహికల్స్ మీద హైవేలు వెళ్ళేటప్పుడు అక్కడ టిఫిన్ చేయడం అన్నది చాలా కాలం బట్టి ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగడం, అందరూ టిఫిన్ చేయడం ఆనవాయితీ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ హైవేలో వెళ్ళి కార్ ముస్లిం ఫ్యామిలీ నా స్వస్థ నా నైబర్ హౌస్ వాళ్ళు కూడా అక్కడ ఆగి టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసి దురదృష్టవశాత్తు మరి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే బండి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అంటున్నారు. ఎంతవరకు అనేది ఎంఈ ఇన్స్పెక్టర్ ధృవీకరించాలో. ఇదైతే దుర్ఘటన. ఇంతవరకు మన ఏరియాలో ఎప్పుడు అక్కడ అలాగే యాక్సిడెంట్ జరగలేదు. ఆ బస్సు వచ్చి దూసుకొని ఇక్కడ కారులో ఉన్న మీద రోడ్డు మీద ఉన్న మొత్తం అందరినీ కూడా మట్టికి వెళ్ళిపోయింది. ఇక్కడ 4 పేషెంట్లు ఉన్నారు. అలాగే కిమ్స్ లో మన ఉషాప్రేమలో కూడా అక్కడ ఒక 5 పేషెంట్లు ఉన్నారు. అక్కడ కూడా ఒక ఆయన హెడ్ ఇంజరీ సీరియస్ కండిషన్, ఇక్కడ కూడా ఒక ఆవిడకి సీరియస్ కండిషన్. స్కాన్ తీస్తున్నారు. ఈ స్కాన్ తదనంతరం వైద్యం చేయలేక ఇక్కడ ఉంచామనేది డాక్టర్ గారు చెప్తున్నారు. దురదృష్టం ఈ భాగంలో ఒక అబ్బాయి కూడా అకాల మరణం చూడలేదు. చాలా ఘోరం యాక్సిడెంట్ అయితే చూడలేదు. ఇప్పుడే మీడియా క్లిప్పింగ్ చూస్తే నాకే ఆశ్చర్యం. అంత దారుణంగా యాక్సిడెంట్ ఈ మధ్యకాలంలో మన ప్రాంతాలు ఇప్పుడు ఇలాంటి దొరకడం ఎప్పుడు జరగలేదు. దీనిపై సరైన దర్యాప్తు చేసి ఎంఈ ఇన్స్పెక్టర్ ఆ బస్సు డ్రైవర్ ఫాల్టా బస్సు దురదృష్టవశాత్తు బ్రేకింగ్ ఫెయిల్ అనేది ఆ ఎంఈ ఇన్స్పెక్టర్ ధృవీకరించాం. ఏదైనా
ఎన్టీఆర్ హాస్పిటల్లో డాక్టర్స్ బాగా మంచి రెస్పాండ్ అయ్యి ఎక్కడైనా వైద్య సేవలు పట్టి చాలా అందరూ కూడా ఎన్టీఆర్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై అందరూ కూడా వైద్య సేవలు ఇప్పుడు కూడా ఇంకా సర్వీస్ గ్రేట్ టీచింగ్. అలాగే ఉసాపురంలో కూడా అక్కడైతే వైద్య సేవలు కూడా సీరియస్ అందరూ కూడా బాధ్యత తీసుకొని అక్కడ కూడా వైద్య సేవలు వెంకటేశ్వర దేవల్ల అల్లా దేవల్ల జీసస్ దేవల్ల వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడాలని ఆ దేవుని కోరుకుంటున్నారు. ఈ బస్సు హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నప్పుడు వాళ్ళపైకి ఎక్కడము, మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజల అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను, చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 2 గంటలు అయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంత అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. డ్రైవర్లు కూడా లైసెన్స్లు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు, చిన్నపిల్లల్లో బస్సు, కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులు జాగ్రత్తగా చేయాలి. రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు టిఫిన్ చేస్తున్నాం అంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం. ఒక అబ్బాయికి అయితే కాలు తొడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకొకతనికి తలకు ఇంజరీ జరిగింది, ఒకరిద్దరు చనిపోయినారు కానీ వారు మీరు హాస్పిటల్లో లేరు. మరి ఏమి తెలియదు, మేము ఎంక్వైరీ చేస్తాం, ఇంకొక హాస్పిటల్ ఇస్తామంట. విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు. ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఏమైనా తాగి చేశాడా, వెంటబడి ఆ బస్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా, అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ బిజీలో ప్రజల ప్రాణాలు పట్టించుకోవడం. హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నప్పుడు వాళ్ళపైకి ఎక్కడము, మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజల అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను, చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 2 గంటలు అయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంత అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. డ్రైవర్లు కూడా లైసెన్స్లు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు, చిన్నపిల్లల్లో బస్సు, కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులు జాగ్రత్తగా చేయాలి. రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు టిఫిన్ చేస్తున్నాం అంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం. ఒక అబ్బాయికి అయితే కాలు తొడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకొకతనికి తలకు ఇంజరీ జరిగింది, ఒకరిద్దరు చనిపోయినారు కానీ వారు మీరు హాస్పిటల్లో లేరు. మరి ఏమీ తెలియదు, మేము ఎంక్వైరీ చేస్తాం, ఇంకొక హాస్పిటల్ ఇస్తామంట. విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు. ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఏమైనా తాగి చేశాడా, వెంటబడి ఆ బస్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా, అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ బిజీలో ప్రజల ప్రాణాలు పట్టించుకోవడం.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీఐ కొత్తూరి కిషోర్ బాబు మాట్లాడారు. 2024 ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయ విమర్శలు చేయరాదని, ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని, అలాంటి పోస్టులు పెట్టిన వారిపై గ్రూప్ అడ్మిన్పై చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయని తెలియజేశారు. భావ స్వేచ్ఛని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని కోరారు. అందరికీ నమస్కారం. 2024 జనరల్ ఎలక్షన్కి సంబంధించి సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ అడ్మిన్స్ కానీ, సోషల్ మీడియా గ్రూప్ మెంబర్స్ కానీ వీరంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఒక ఆయుధంగా తీసుకుని ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ అది వెరిఫై చేయకుండా, అది ఫేక్ కావచ్చు, రూమర్ కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని గ్రూప్స్లో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ దానివల్ల గ్రామ స్థాయిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్కి దారితీసే విధంగా కొన్ని ఐటమ్స్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్న అడ్మిన్స్ కావచ్చు, గ్రూప్ మెంబర్స్ కావచ్చు, వారంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19 క్లాస్ 1తో పాటు 19 క్లాస్ 2లో ఉన్న పరిమితులకు లోబడి అక్కడున్న లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా, మారల్స్ని ఇది చేయకుండా, డెఫమేటరీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే ఇష్యూస్ కానీ, ఇమ్మోరల్ ఇష్యూస్ కానీ, డీసెన్సీని కానీ దెబ్బతీసే విధంగా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం జరిగింది. ఆ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అనుసరిస్తూ ఎటువంటి వైలేషన్ లేకుండా ఆ యొక్క గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. 66D ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, అలాగే 153, 153A IPC ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క చట్ట పరిధిలో లోబడి మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ కానీ, అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ కానీ, ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ, రూమర్స్ కానీ ఎవరైనా గ్రూప్స్లో పెట్టినట్టయితే కనుక అడ్మిన్స్తో పాటు మెంబర్స్ కూడా అడ్మిన్స్ అలాగే ట్రోల్ చేసిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరిని టార్గెట్ చేస్తూ ఆ యొక్క మెసేజ్లు పెట్టారో ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి తరపు నుంచి కూడా డెఫమేషన్కి సూట్ కూడా వేసుకోవడానికి కూడా వారికి హక్కు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే అది మీరు పెట్టవలసి ఉంటుంది. అది కూడా MCC గైడ్ లైన్స్ని పాటిస్తూ ఎటువంటి వైలేషన్ జరగకుండా ఉండే విధంగా మాత్రమే ఆ యొక్క మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అది అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం బీజేపీ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేతలు చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం బీజేపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి ముఖ్యమంత్రి కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మలసాల పద్మజ, కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. భారతీయ జనతా పార్టీ నుండి మాజీ మేయర్ ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పరస్పరం మధ్య కోలాహలంగా సాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రవేశించిన యాత్రకు అడుగడుగున జగన్మోహన్ రెడ్డి నీరాజనాలు పలికి ప్రజలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం బబులవాడ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి మలసాల. గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, పార్టీ ప్రెసిడెంట్ మజ్జి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్. పెద్దపూడి మండలం బేండ్ర గ్రామంలో 11వ రోజు న్యాయం కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో కూటమి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణారెడ్డి. రావులపాలెంలో ఉగాది సందర్భంగా సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 24వ నాటక ఉత్సవాలు. ఉత్తమ నాటకాన్ని ప్రదర్శించిన కళాకారులకు బహుమతులు ప్రదానం చేసిన నటుడు, సినీ రచయిత తనికెళ్ల భరణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.